గణేష్ నిమజ్జనంపై దృష్టి పెట్టింది సర్కార్. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనం పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. భారీ క్రేన్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు మంత్రి హరీష్ రావు. ఇరిగేషన్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. గణేష్ నిమజ్జనంపై హైదరాబాద్ జలసౌధలో రివ్యూ నిర్వహించారు మంత్రి హరీష్ రావు. ట్యాంక్ బండ్ పై మొత్తం 71 క్రేన్లు ఏర్పాటు చేస్తామన్నారు. గణేష్ మండపాల నుంచి విగ్రహాలను వాహనాలపైకి ఎక్కించేందుకు మరో 70 క్రేన్లు ఇరిగేషన్ శాఖ ఏర్పాటు చేస్తుందన్నారు హరీష్. 150 మందికి పైగా ఏఈలు, టెక్నికల్ సిబ్బంది, మరో 300 మందికి పైగా ఆపరేటర్లు, కార్మికులు నిమజ్జనం విధుల్లో పనిచేస్తారని చెప్పారు. ప్రతి క్రేన్ దగ్గర ఒక సీసీటీవీ ఏర్పాటు చేస్తారు. సెప్టెంబర్ 16న మధ్యాహ్నం నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రికి వివరించారు అధికారులు. గణేష్ నిమజ్జనం సందర్భంగా మెరుగైన పనితీరు ప్రదర్శించే క్రేన్ ఆపరేటర్లు, కార్మికులు, సిబ్బందికి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు మంత్రి హరీష్. పనితీరు సరిగా లేకపోతే వారికి ఇవ్వాల్సిన నిధుల నుంచి కోత కూడా తప్పదని హెచ్చరించారు. క్రేన్ ఏజెన్సీలతో 2 సార్లు, పోలీస్ శాఖతో 5 సార్లు సమన్వయ సమావేశాలు నిర్వహించినట్లుగా అధికారులు మంత్రికి తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిమజ్జనం సజావుగా జరిగేలా చూడాలని ఇరిగేషన్ ఇంజనీర్లను ఆదేశించారు హరీష్.